హైదరాబాద్లో ఏడాది కాలంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆరోపించారు. గ్రేటర్లో సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి వినతి పత్రం సమర్పించారు. తక్షణమే డివిజన్లకు నిధులు కేటాయించాలని కమిషనర్ కోరారు. మేయర్ అవిశ్వాస తీర్మానంపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యేలు తెలిపారు. ముఖ్యంగా అల్వాల్ సర్కిల్లో అసలు ఫోన్ ఎత్తే పరిస్థితే లేదు అధికారులది, కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకా ఇతరాతర ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా మాకు ఒక రోజు ముందు చెప్పండి, మీకు అవసరం అనుకుంటా మంత్రులను పిలిచి కూడా ఇనాగ్రేషన్ చేయమని కూడా చెప్పినాం. నిన్న మొన్న ఒక యూపీహెచ్సిని ఇనాగ్రేట్ చేసిండ్రు, ఎవరికి చెప్పకుండా యూపీహెచ్సిని ఇనాగ్రేట్ చేసిండ్రు. వికలాంగులకు పంచే ట్రైసైకిల్స్ని కూడా ఎవరిని చెప్పకుండా పిలుస్తున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి కాక ముఖ్యంగా గత 7 పర్యాయాలు అంటే వివిధ కమిషనర్లు, ఇంతకుముందు అమ్రపాలి గారు ఉన్నప్పుడు, అంతకుముందు రొనాల్డ్ రోజ్ గారు ఉన్నప్పుడు, ఇప్పటి వరకు ఇప్పుడు ఇది 8th టైం నేను కలిసిన. ప్రీవియస్గా 7 సార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ వివిధ రూపాలలో, అంటే ప్రతి ఒక్క డ్రైనేజ్ సమస్య కానీ, స్టామ్ వాటర్ సమస్య కానీ, ఈ స్ట్రీట్ లైట్ సమస్య కానీ, ఈ డాగ్ మినాస్ గురించి కానీ, మస్కిటో అంటే ఎంతెంత పెరుగుతున్నాయి అనే దాని గురించి, రోడ్ల గురించి ప్రతి ఒక్కటి కూడా వినతి పత్రంలో పూర్తిగా పొందుపరిచి ఇచ్చినాం. బట్ ఎటువంటి చర్యలు వాళ్ళు